గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న ప్రాంతాలు, బురద నీటిని వడబోసుకుని తాగుతున్న దృశ్యాలు. దేశంలో నీటి సమస్యకు అద్దం పట్టేవి ఇవే. అసలు నీరే దొరకక అవస్థలు పడుతున్న వారు కొందరైతే, నీటి వనరులున్నా తాగటానికి లేక ఇబ్బందులు పడుతున్న వారు మరికొందరు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చుతున్న వనరులు నిష్ప్రయోజనంగా మారుతున్నాయి. కారణం కాలుష్యం. గాలి కాలుష్యంతోనే సతమతమవుతున్న ప్రజలను నీటి కాలుష్యము వెంటాడుతోంది. తలాపునే నదులున్నా స్వచ్ఛమైన నీళ్లు తాగే పరిస్థితి లేకుండా పోతోంది. ఇప్పుడు ఢిల్లీ వాసులకు ఈ అనుభవమే ఎదురవుతోంది. భారత్లో కీలకమైన పవిత్రమైన నదుల్లో ఒకటైన యమున కాలుష్య కాసారమైంది. పరిసరాల్లోని పారిశ్రామిక వ్యర్థాలన్నీ ఇందులోనే వదులుతుండడం వల్ల క్రమక్రమంగా ఈ జలమే గరళమైంది. నీటిపై రసాయనాల నురగలు తేలుతున్నాయి. ఆ నురగల మధ్య ఇటీవల ఛట్ పూజ కార్యక్రమాలు జరగడం మరోసారి ఈ సమస్య తీవ్రతను అందరికీ పరిచయం చేసింది. ఎంతో పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న యమునా నదే ఇప్పుడిలా తయారైంది. స్వచ్ఛమైన నీటి జాడే లేదు. అంతా కలుషితమే. ఎక్కడ చూసినా నొరగలు తేలుతున్నాయి. తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఈ నది ఇప్పుడు వ్యర్థాలకు గమ్యస్థానమైంది. ఇదిగో ఈ నురగలే అందుకు సాక్ష్యం. పారిశ్రామిక అభివృద్ధితో ఆర్థిక రథచక్రం పరుగులు తీస్తుందన్నది ఓ కోణమైతే, నిర్లక్ష్యం వహిస్తే ఇలా ప్రమాదమూ తెచ్చిపెడుతుందన్నదే మరో కోణం. పరిశ్రమల వ్యర్థాలన్నీ నేరుగా ఈ నదిలోనే వచ్చి చేరుతున్నాయి. యమునలో స్నానమాచరిస్తే మృత్యుదోషం హరించుకుపోతుందని ఒక నమ్మకం. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న యమునా నదిలో స్నానమాచరిస్తే మృత్యువు ఖాయమనిపిస్తోంది. అంతగా కలుషితమైంది. యమునా పరివాహక ప్రాంతంలో యమునానగర్, ఢిల్లీ, మధుర, ఆగ్రా, ఇటావా, అలహాబాద్ నగరాలు ఉన్నాయి. ఈ నగరాల కాలుష్యం యమునను దేశంలో అత్యంత కలుషిత నదిగా మారుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో 22 కిలోమీటర్ల మేర ప్రవహించే యమునా నది మనుషుల వ్యర్థాలతో సహా పరిశ్రమల కాలుష్యంతో నిండిపోయింది. అందులోనే భక్తులు పుణ్యస్నానాలు, క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. ఇటీవల ఛట్ పూజల్ని ఇలాగే నిర్వహించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా 5వ చర్చనీయాంశమైంది. నది నీటిలో అమ్మోనియా స్థాయి 3 ppm ఉన్నట్లు వెల్లడైంది. దసరా, దీపావళి సందర్భంగా ఢిల్లీకి నీటి సరఫరాను అందించే గంగా కాలువ మూసేశారు. ఫలితంగా యమునా నదిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. కానీ ఈ నీరేమో ఇలా ఎందుకు పనికి రాకుండా పోయి ఢిల్లీ వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. యమునా నదిలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిన కారణంగా దేశ రాజధానిలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోయింది. తాగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లపై కాలుష్య ప్రభావం పడింది. హర్యానా నుంచి వెలువడిన పారిశ్రామిక వ్యర్థాలు యమునా నది నీటిలో ప్రవహిస్తున్నందున నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని తూర్పు, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. అసలు ఈ నొరగలకు కారణమేంటి? ఈ స్థాయిలో యమున ఎందుకు కలుషితమవుతోంది? ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మురుగునీటి నిర్వహణ అధ్వాన్నంగా ఉంటోంది. కొన్ని చోట్ల అసలు మురుగునీరు పారేందుకు సరైన వ్యవస్థే లేదు. ఫలితంగా ఆ నీరన్నీ నదిలోకొచ్చి చేరుతున్నాయి. ఇక పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలకైతే లెక్కే లేదు. ప్రమాణాల ప్రకారం వాటిని ఆవాసాలకు దూరంగా నిర్వీర్యం చేయాల్సి ఉన్నా ఆ నిబంధనలే పట్టించుకోవడం లేదు. పరిశ్రమలు నేరుగా వాటిని నదిలోకే వదులుతున్నారు. ఇళ్లల్లో బట్టలు, పాత్రలు శుభ్రం చేసేందుకు సర్ఫ్లు, డిటర్జెంట్లు వినియోగిస్తూ ఉంటారు. వాటిలోని ఫాస్ఫేట్లు మురుగునీటి రూపంలో నదిలోనే కలుస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల యమునకు ఈ దుస్థితి వచ్చిందన్నది స్థానిక వాటర్ బోర్డు అధికారుల వివరణ. కలుషితాల కారణంగా నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతోంది. వాన లేదా పెనుగాలుల వల్ల నీటి వనరుల్లోని నీరు బాగా కదిలినప్పుడు ఫాస్ఫేట్, ఇతర కలుషితాలు విడుదలవుతాయి. అప్పుడు నొరగ ఏర్పడుతుంది. ఢిల్లీలో యమునా నదిలో ఇదే జరుగుతోంది. ఏ ప్రాణి బతకలేనంత తక్కువ స్థాయికి నీటిలోని ఆక్సిజన్ చేరుకుంటోంది. శుద్ధి చెయ్యని మురుగునీటిని కూడా యమునా నదిలో వదులుతున్నారు. మురుగునీటిలో ఫాస్ఫేట్, ఆమ్లం ఉంటాయి. ఇది విషపూరిత నురగగా ఏర్పడ్డానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.
నదీ ప్రవాహం చాలా మందగించింది. ఫలితంగా వ్యర్థాలు ఒకే చోట పోగవుతున్నాయి. అవే క్రమంగా నొరగలా మారుతున్నాయి. ఓఖ్లా బ్యారేజీ వద్ద ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలోనే నీటిలోని వ్యర్థాల నుంచి పెద్ద ఎత్తున ఫాస్ఫేట్లు విడుదలవుతున్నట్లు ఢిల్లీ జలబోర్డు డీజేబీ చెబుతోంది. గతేడాది జూలైలోనూ ఇదే విధంగా యమునా నదిలో రసాయన వ్యర్థాల నురగలు తేలాయి. ఆ సమయంలోనే ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ డీపీసీసీ, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి ఈ అంశంపై దృష్టి సారించాలని యమునా పర్యవేక్షణ కమిటీ ఆదేశించింది. గతేడాది ఆగస్టులోనే సిపిసిబి ఇందుకు సంబంధించిన నివేదిక సమర్పించింది. ఢిల్లీలో ప్రధానంగా 2 ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ ఉన్నట్లు గుర్తించింది. ఐటీఓ సహా ఓఖ్లా బ్యారేజీ వద్ద భారీ మొత్తంలో వ్యర్థాలు పోగై నురగలు తేలుతున్నాయని వివరించింది. వజీరాబాద్, ఓఖ్లా మీదుగా 22 కిలోమీటర్ల మేర ఉన్న యమునా పరివాహక ప్రాంతంలోనే దాదాపు 80% మేర కాలుష్యం నమోదవుతోంది. మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లలో సరైన విధానాలు పాటించకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక యంత్రాంగం చెబుతోంది. ఢిల్లీలో మొత్తం 35 ఎస్టీపీలు ఉండగా వాటిలో 24 ప్లాంట్లు ప్రమాణాలు పాటించడం లేదని తేలింది. పారిశ్రామిక వాడల్లో ఉండే ప్లాంట్లలోనూ ఏవీ ప్రమాణాల మేరకు లేవని నిర్ధారణ అయ్యింది. రోజుకు ఢిల్లీలో 720 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు విడుదలవుతోందని అంచనా. మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు సామర్థ్యం మేరకు 597 మిలియన్ గ్యాలన్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నాయి. కానీ సామర్థ్యం పెంచుకునేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలోని ఎస్టీపీలు నవీకరించి సమస్య తీర్చాలని ఈ జనవరిలో ఢిల్లీ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్ కు విజ్ఞప్తి చేసింది. సరిపడా నిధులు విడుదల చేసి సహకరించాలని కోరింది. ఢిల్లీ జలబోర్డు ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కళింది కుంజ్, ఓఖ్లా బ్యారేజీ ప్రాంతాలపై దృష్టి సారించారు అధికారులు. ఉత్తరప్రదేశ్ నుంచి మురుగునీరు వచ్చి కళింది కుంజ్ ప్రాంతంలోని యమునా నదిలో కలుస్తోంది. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఎస్టీపీలను వీలైనంత వేగంగా నవీకరించగలిగితే కొంతలో కొంత ఊరట లభిస్తుందన్నదే అధికారుల అభిప్రాయం. రోజుకు దాదాపు 155 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు ఓఖ్లా బ్యారేజీ వద్ద వచ్చి చేరుతున్నాయి. వీటిలో 105 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు హర్యానా నుంచే వస్తున్నాయి. నజఫ్గర్ డ్రైన్ ద్వారా ఈ వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. మిగిలిన 50 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చేరుతున్నాయి. ఈ విషయమై ఎన్నోసార్లు ప్రస్తావించినా యూపీ సర్కార్ పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. देखिए, जहां पर यमुना नदी में झाग और फोम नजर आ रहा है वो ओखला बराज का इलाका है। ओखला बराज का वो इलाका यूपी इरिगेशन विभाग यानी कि उत्तर प्रदेश की सरकार के अधीन आता है, उनकी मेंटेनेंस का और उनकी साफ सफाई का जिम्मा है वहां पे। लेकिन यूपी इरिगेशन विभाग और यूपी सरकार पूरी तरीके से हर साल की तरह इस साल भी फेल हो गई। ओखला बराज पे इस जो पानी आ रहा है यूपी हरियाणा की ओर से, इसमें इतनी गंदगी पाई जा रही है, इंडस्ट्रियल वेस्ट पाया जा रहा है, अनट्रीटेड डिटर्जेंट पाया जा रहा है, गंदगी, पल्यूटेंट्स, अमोनिया पाया जा रहा है कि उसकी वजह से झाग उत्पन्न हो रही है। ये तो यूपी और हरियाणा सरकार का दिल्ली को दिया गया तोहफा है और ये बात सब जानते हैं। इंडस्ट्री के वेस्ट को बिना ट्रीट करे कैसे नदी में छोड़ सकते हैं? ఢిల్లీ కాలుష్య నియంత్రణ బోర్డు నివేదిక ఆధారంగా చూస్తే ఖజూరి, పల్తూన్, నజఫ్గర్ డ్రైన్ల వద్ద ఓ లీటర్ నీటికి 13.42 మిల్లీగ్రాముల ఫాస్ఫేట్లు ఉంటున్నాయి. ఓఖ్లా బ్యారేజీ వద్ద ఇది 12.26 మిల్లీగ్రాములుగా ఉంటోంది. అదే నిజాముద్దీన్ బ్రిడ్జి వద్ద ఓ లీటర్ నీటిలో 11 మిల్లీగ్రాముల ఫాస్ఫేట్లు ఉంటున్నాయి. ఇది గమనించాకే ఢిల్లీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. BIS ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల విక్రయాల్ని నిషేధించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ యమునా మానిటరింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ నిషేధం తప్పనిసరిగా అమలు చెయ్యాలని ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత విభాగాలపై నియంత్రణ ఉన్న స్థానిక సంస్థలు, పౌర సరఫరాల విభాగాలు, జిల్లా పరిపాలన సహా సంబంధిత అధికారులందరూ నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చెయ్యాల్సిందేనని స్పష్టం చేసింది. యమునా నదిని శుద్ధి చెయ్యలేమా అంటే ఖచ్చితంగా అది సాధ్యమే. కాకపోతే అందుకు ప్రభుత్వాలు సిద్ధపడాలి. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తే తప్పు మీదంటే మీదంటో యూపీ, ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాలు వేలెత్తి చూపుతున్నాయి. ఫలితంగా యమునా నది ప్రక్షాళన కలగానే మిగిలిపోతోంది. యూపీ నిర్లక్ష్యం వల్లే మాకీ సమస్య అంటోంది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తోంది యూపీ సర్కార్. ఇది వరస. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా
ఢిల్లీ ప్రభుత్వం మాత్రం గతేడాదే నదీ ప్రక్షాళనకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. 9 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఢిల్లీ జల బోర్డు, ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్లో కలిసికట్టుగా శ్రమిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈ విషయంలోనే సమన్వయం కొరవడి కార్యాచరణ కాగితాలకే పరిమితమవుతోంది. जो 35 करोड़ लीटर यहाँ जो प्रदूषित जल यहाँ यमुना नदी में रोज प्रवाहित किया जाता है, क्या उत्तर प्रदेश से आता है या हरियाणा से आता है? जो यहाँ के CETPs ठीक से काम नहीं कर रहे हैं, क्या वो उत्तर प्रदेश और हरियाणा उसकी जिम्मेदार है? जो प्रोजेक्ट्स आपके टाइमलाइन से 2-2, 3-3 साल, 4-4 साल, 5-5 साल, 7-7 साल पीछे चल रहे हैं, क्या उसके लिए उत्तर प्रदेश और हरियाणा जिम्मेदार है? क्या प्रोजेक्ट चालू करने के लिए पेड़ काटने की परमिशन लेने में आपको 5-5 साल लग रहे हैं, उसके लिए भी उत्तर प्रदेश और हरियाणा जिम्मेदार है? चड्ढा साहब को जो है अपनी जिम्मेदारी क्या है, कम से कम पहले वो स्पष्ट करें, उसके बाद दूसरों से बात करें। तब मैं माननीय सुप्रीम कोर्ट से प्रार्थना करता हूं कि आप सुओ मोटो लीजिए और दिल्ली सरकार को यथाशीघ्र बर्खास्त करिए। क्या अब सारे लोगों की जान ले लेंगे तब कार्रवाई होगी? आपकी एक भी वादा पूरा नहीं हो रहा है। यहाँ पे वजीराबाद से आज यहाँ कालिंदी कुंज तक, यहाँ तक मुश्किल से 28 किलोमीटर की जमुना, हरियाणा में भी जमुना जी साफ है, आगे भी जमुना जी साफ है, यहाँ क्या हो जा रहा है? तो ये हमारे लिए बहुत ही चिंता का दृश्य है और मैं समझता हूँ अरविंद केजरीवाल आप यथाशीघ्र आके स्वयं इसको देखो और विचार करो कि आपने दिल्ली को क्या वादा किया और क्या दिया। విమర్శలు, ఆరోపణలు అన్ని పక్కన పెడితే నష్టపోతోంది ప్రజలే. తాగు, సాగునీటి అవసరాలు తీర్చుతున్న యమునలో మునిగితే పాపాలు పోవడమేమో గాని కొత్త చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఆ నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయినా ఈ నదిని శుద్ధి చేసే విషయంలో తాత్సారం వీడడం లేదు అధికారులు. అందుకే ఆలస్యం అమృతం విషం అన్న మాట ఇలా అక్షరాలా నిజమవుతోంది.